అభిమాని హత్య కేసులో జైలు పాలైన కన్నడ నటుడు దర్శన్ జైల్లో తనకు కనీస సదుపాయాలు కూడా కల్పించడం లేదని విచారణ జరుగుతున్న క్రమంలో బెయిల్ కోసం 20 సార్లు పిటిషన్లు పెట్టుకున్నా పరిగణలోకి తీసుకోలేదని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో తనను జైలులో ఉంచడం కన్నా విచారణ త్వరగా పూర్తి చేసి ఉరిశిక్ష వేసినా సమ్మతమేనని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు దర్శన్ తరఫు న్యాయవాది సునీల్ తాజాగా కోర్టులో వాదనలు వినిపించారు. జైలులో తన క్లయింట్కు ఖైదీలకు అందించాల్సిన కనీస సదుపాయాలు కూడా కల్పించడం లేదని ఆయన తెలిపారు. దర్శన్కు జైల్లో తగిన ఏర్పాట్లు చేయాలని ఎన్ని మార్లు విన్నవించుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. జైల్లో కనీస సౌకర్యాలు కల్పించకుండా కోర్టులో బెయిల్ లభించక తన క్లయింట్ తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని ఆయన కోర్టుకు తెలియజేశారు. విచారణను త్వరగా పూర్తి చేసి శిక్ష విధిస్తే అనుభవించడానికి దర్శన్ సిద్ధంగా ఉన్నాడని ఆయన కోర్టుకు తెలియజేశారు. వెన్నునొప్పి సమస్య తిరగబెట్టిందని, తనకు సైనైడ్ ఇస్తే తిని ఆత్మహత్య చేసుకుంటానని దర్శన్ గతంలో చేసిన వ్యాఖ్యల్ని న్యాయవాది సునీల్ ఈ సందర్భంగా కోర్టుకు గుర్తు చేశారు. వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసి తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.